హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు వేచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఈరోజు జరగబోయే ఐపీఎల్ ఫైనల్లో ఆడుతున్న రెండు టీమ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ పంజాబ్ కింగ్స్. ప్రారంభం నుంచి ఉన్న ఐపీఎల్లో 18 ఏళ్ల నుంచి ఉన్నాయి. సో ఈ 18 ఏళ్ల పాటు ఒక కలకంటూ వస్తున్నారు వాళ్ళు, టైటిల్ గెలవాలని చెప్పి. కానీ 18 ఏళ్లలో 17 ఏళ్ల పాటు వాళ్ళకి నిరాశ ఎదురైంది. అయినా హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్, మన్ మే హై విశ్వాస్, పూరా హై విశ్వాస్ అని చెప్పి వాళ్ళ పోరాటం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంతవరకు ఐపీఎల్లో 7 టీమ్స్ మాత్రమే టైటిల్స్ గెలిచాయి. దాంట్లో ఒక టీం డక్కన్ చార్జర్స్ ఇప్పుడు పోటీలో కూడా లేదు, ఆల్రెడీ నిష్క్రమించారు. అండ్ కొన్ని టీమ్స్ వచ్చాయి వెళ్ళిపోయాయి. కొచ్చి టస్కర్స్, గుజరాత్ లయన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ వచ్చి వెళ్ళిపోయాయి. కానీ ఉన్న టీమ్స్లో ప్రారంభం నుంచి ఉండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని 3 టీమ్స్, ఆర్సీబీ, పీవీకేఎస్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్. దాంట్లో 2 టీమ్స్ ఇవాళ ఫైనల్లో తలపడబోతున్నాయి. వాళ్ళ 18 ఏళ్ల కళ ఒక టీంది ఫలించబోతుంది. మరొక టీంకి 18 ఏడు కూడా ఫైనల్కి వచ్చి కూడా ఆ నిరాశే మిగిలిపోతుంది. సో ఒక టీం విషయంలో మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, 18 ఏళ్ల తర్వాత వీళ్ళు టైటిల్ గెలుస్తున్నారు, వండర్ఫుల్ అని చెప్పి. మరో టీం విషయంలో మళ్ళీ మనం డిసప్పాయింట్ అవుతాం, వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలా చాలా హార్ట్ బ్రేక్ ఉంటుంది. తప్పదు, ఎవరో ఒకరే గెలుస్తారు మ్యాచ్లో. స్పోర్ట్స్లో దెర్ విల్ బి ఓన్లీ వన్ విన్నర్. ఆ విన్నర్ ఎవరు అనేది, క్రూషియల్ విన్నర్ ఎవరు అనేది ఇవాళ తెలుస్తుంది. మొత్తం మీద మనం అనుకున్నట్టుగా 2 కొత్త టీమ్స్, ఇప్పటివరకు ఫైనల్ గెలవని టీమ్స్. ఇంతవరకు ఒకసారి జరిగిందంటే ఇలా, ఒక్కసారి కూడా టైటిల్ గెలవని టీమ్స్ మధ్య 2016లో, అప్పుడు కూడా ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. సో మళ్ళీ జరగబోతుంది. ఆర్సీబీ ఇప్పటివరకు 3 సార్లు ఫైనల్కి వచ్చింది, 2009, 2011 అండ్ 2016. అండ్ పంజాబ్ ఒక్కసారి 2014లో మాత్రం ఫైనల్కి వచ్చింది. సో 2 టీమ్స్ మధ్య ఒక హోరాహోరీ పోరాటం, ఇంటెన్స్ బ్యాటిల్ జరగబోతుంది. ఇంటెన్స్ బ్యాటిల్ అన్నకంటే కూడా ఎమోషనల్ బ్యాటిల్. ఎందుకంటే ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది. ఓడిన టీం కూడా వాళ్ళ కళ్ళల్లో అశ్రువులు ఉంటాయి, గెలిచిన టీం కళ్ళల్లో కూడా ఆనందాశ్రువులు ఉంటాయి. ఒకరికి మోదం, మరొకరికి ఖేదం, తప్పదు. బట్ ఒక టీం అయితే, కొత్త టీం అయితే, కొత్త విన్నర్ని అయితే మనం చూడబోతున్నాం ఈసారి ఐపీఎల్. 2 టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా ఇంప్రెసివ్గా. రికార్డు కూడా సేమ్ ఉంది, 10 మ్యాచ్లు గెలిచారు, 4 మ్యాచ్లు ఓడిపోయారు, 3 మ్యాచ్లు ఓడిపోయారు, సారీ అదర్. సో 2 టీమ్స్కి ఈక్వల్ ఫుటింగ్లో ఉన్నాయి. పాయింట్స్ టేబుల్లో ఒకటి ఫస్ట్, ఒక సెకండ్ వచ్చారు. కొంచెం తేడా, రన్ రేట్ తేడాతో పంజాబ్ కింగ్స్ కాస్త ముందుంది. ఓవరాల్గా చాలా చాలా ఇంప్రెసివ్గా పర్ఫార్మెన్స్. 2 టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డు కనుక మనం చూస్తే 18 మ్యాచెస్ పంజాబ్ గెలిస్తే 18 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే. సో వాళ్ళు ఒకరితో ఒకరు తలపడినప్పుడు రికార్డు కూడా ఈక్వల్గా ఉంది. అయితే గత 3 సీజన్లుగా 2023, 24 అండ్ 25లో 6 సార్లు ఈ 2 టీమ్స్ తలపడితే 5 టైమ్స్ ఆర్సీబీ గెలిచింది. ఈ సీజన్లో కూడా గ్రూప్ స్టేజ్లో, లీగ్ స్టేజ్లో, దట్ ఈస్ ఫస్ట్ పంజాబ్ గెలిస్తే తర్వాత ఆర్సీబీ గెలిచింది. పంజాబ్ ఏమో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో గెలిస్తే ఆర్సీబీ పంజాబ్ హోమ్ గ్రౌండ్ గెలిచింది. అండ్ క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ గెలిచింది. సో అది ఈ 2 టీమ్స్ మధ్య ఉన్న రికార్డ్. మ్యాచ్ వేదిక మనకు తెలుసు, అహ్మదాబాద్లోని మొటేరా స్టేడియం, బిగ్గెస్ట్ స్టేడియం, 1,00,000 కెపాసిటీ, ఫుల్ అయిపోతుంది ఈరోజు క్రౌడ్. ఆర్సీబీ ఫ్యాన్స్ ముఖ్యంగా కనిపిస్తే ఏ టీం అయినా రెడ్లోనే ఉంటుంది. రెడ్ సీ ఆఫ్ రెడ్ చూస్తాం మనం, ఎందుకంటే 2 టీమ్స్ జెర్సీ రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి. సో ఫుల్ స్టేడియం ముందు జరగబోతుంది. పిచ్ ఎలా ఉండబోతుందంటే, ఆ సెంటర్ పిచ్, మామూలుగా అక్కడ 8దో 10దో పిచ్లు ఉంటాయి, బిగ్ స్క్వేర్ ఉంటుంది, గ్రౌండ్ పెద్దది, ఆ స్క్వేర్ కూడా పెద్ద. స్క్వేర్ అంటే ఆ పిచ్చెస్ ఉండే మధ్యలో ఉండే ప్రాంతం. దాంట్లో మిడిల్ పిచ్, ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉండే పిచ్ మీద ఈ మ్యాచ్ జరగబోతుంది. సెంటర్లో ఉండడం వల్ల మామూలుగా అంత పెద్ద గ్రౌండ్స్లో ఏంటంటే స్క్వేర్ బౌండరీస్ పెద్దగా ఉన్న చోట మీకు పిచ్ కొంచెం సైడ్కి ఉంటే, ఒక సైడ్ బౌండరీ, స్క్వేర్ బౌండరీ పెద్దది చిన్నది ఉంటుంది, అది చాలా తేడా వస్తుంది. కానీ అలా కాకుండా
ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంది కాబట్టి రెండు సైడ్స్ లెగ్ సైడ్ కానీ ఆఫ్ సైడ్ కానీ అండ్ బోత్ సైడ్స్ ఈక్వల్గానే ఉంటాయి. సో ఒక సైడ్ ఎక్స్ట్రా లెంత్ ఉండే అవకాశం లేదు మనకి. అండ్ పిచ్ కూడా మామూలుగా రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ పిచ్ గురించి మనం చెప్పుకుంటాం కదా, ఇదే మిక్స్డ్ సాయిల్ పిచ్. అంటే రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ మిక్స్ చేసిన పిచ్. జనరల్గా ఇక్కడ ఫుల్ ఆఫ్ రన్స్ చూసాం. ఇక్కడ ఇంతవరకు ఎన్ని మ్యాచ్లు జరిగాయి? 8 మ్యాచ్లు జరిగాయి. 8 మ్యాచ్ల్లో 7 సార్లు 200+ స్కోర్స్ ఇచ్చాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 200+ స్కోర్స్ చేశారు 7 సార్లు. అండ్ ఆ 7 సార్లు కాకుండా మరొకసారి 196 చేశారు. అంటే 200 చాలా రొటీన్గా వస్తుంది ఇక్కడ 200 అనేది రొటీన్గా వస్తుంది. 200 రాకపోతే ఆశ్చర్యపడాలి. ఇక్కడ ఏ పిచ్ మీద ఆడినా, అక్కడ మనం చెప్పినట్టుగా బౌల్డ్ అన్ని స్ట్రిప్స్ ఉన్నాయి ఆ స్క్వేర్లో, ఏ స్ట్రిప్ మీద ఆడినా సరే మీకు 200 రావడం అనేది మనం చూసాం. ఒక్కసారి తప్పిస్తే ఆ ఒక్కసారి కూడా ఆల్మోస్ట్ 200 దగ్గరికి వచ్చింది. సో హై స్కోరింగ్ గ్రౌండ్గా ఉంది ఈ సీజన్లో. గ్రౌండ్ సైజ్ అయితే పెద్దది కానీ కూడా హై స్కోరింగ్ గ్రౌండ్. ఈసారి కూడా అలాగే ఉండే అవకాశం ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 200 బోర్డు మీద పెడితే 200 రొటీన్గా వస్తుంది కదా. ఇలాంటి మెగా ఫైనల్లో విత్ సో మెనీ స్టేక్స్, సో మెనీ థింగ్స్ అట్ స్టేక్, అలాంటప్పుడు మీకు చేంజ్ చేసే టీంకి ప్రెషర్ ఉంటుంది. వాళ్ళకి ఆ ట్రోఫీ కనిపిస్తుంటుంది. అరే బాగా ఆడకపోతే అవుట్ అయితే ట్రోఫీ పోతుందేమో అని భయం ఉంటుంది. సో 200 చేజింగ్ 200 200 ఈజ్ ఆల్వేస్ బిగ్ స్కోర్. ఏ మ్యాచ్లో అయినా T20లో చేజింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది 200 చేస్తే. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంకి కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. సో టాస్ గెలిచిన టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి నేను ఆశ్చర్యపోను. అక్కడ వర్షాలు పడుతున్నాయో డ్యూ కూడా ఉండకపోవచ్చు. ఏమన్నా 2 రోజుల క్రితం జరిగిన మ్యాచ్లో కూడా మనం డ్యూ చూడలేదు. సో డ్యూ ఉండకపోవచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా, అంటే చేజింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే మీకు స్కోర్ తెలుస్తుంది కాబట్టి ఎన్ని రన్స్ కొట్టాలనే విషయాన్ని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. 2 టీమ్స్లో మంచి చేజింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవైపు విరాట్ కోహ్లీ ఉంటే, ఇప్పుడు కొత్త చేజ్ మాస్టర్గా మరి అనిపిస్తున్న శ్రేయస్ అయ్యర్ మరోవైపు ఉన్నాడు. బట్ ఐ థింక్ టాస్ గెలిచిన టీం బ్యాటింగ్ చేసిన ఆశ్చర్యపోను, కానీ జనరల్గా బౌలింగ్ తీసుకుంటారేమో అని అనుకోవాలి. సో పిచ్ అయితే మాత్రం ఫుల్ ఆఫ్ రన్స్ ఉండే అవకాశం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. హై స్కోరింగ్ మ్యాచ్గానే ఉండొచ్చు. కానీ ఫైనల్లో హై స్కోరింగ్ అయినా సరే కొంచెం బిగుసుకుంటారు ప్లేయర్స్. అంతా ఫ్రీ ఫ్లోయింగ్గా ఆడే అవకాశం ఉంటుంది కాబట్టి 200 రాకపోయినా కూడా ఆశ్చర్యం లేదు. సో ఫైనల్లో ఎప్పుడు కూడా మీకు పెద్ద స్కోర్లు చాలా ఫ్రీగా ఆడడం అనేది ఉండదు. ఫైనల్లో కొంచెం ఏ టీం అయినా సరే కొంచెం రెస్ట్రైంట్ ఉంటుంది వాళ్ళకి. చూడాలి ఏమవుతుందని. వర్షం ప్రమాదం అయితే లేనని చెప్తున్నారు. వర్షం రావచ్చు, ఫోర్కాస్ట్ అయితే ఉన్నది కానీ అన్లైక్లీ అని చెప్తున్నారు. వచ్చిన రిజర్వ్ డే కూడా ఉంది మ్యాచ్కి, ప్రాబ్లం లేదు. కానీ వర్షం రాకుండా ఇవ్వాలి జరుగుతుంది మ్యాచ్, ఫుల్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇంతవరకు క్వాలిఫైయర్ 1 వాళ్ళే ఎక్కువ గెలిచారు. మీకు 14 సీజన్స్ నుంచి మనకి ఈ క్వాలిఫైయర్ అనే ఇది వచ్చింది. అదే మనకి ప్లే ఆఫ్స్ వచ్చినాయి. ప్లే ఆఫ్స్ వచ్చిన దగ్గర నుంచి 11 టైమ్స్ క్వాలిఫైయర్ 1 వాళ్ళే గెలిచారు. సో క్వాలిఫైయర్ 1 ఆడడం మీకు అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు 5 రోజులు గ్యాప్ దొరుకుతుంది. సో హాయిగా రెస్ట్ తీసుకుని వచ్చారు ఆర్సీబీ. సో ఆర్సీబీకి అది అడ్వాంటేజ్ కనిపిస్తుంది మనకి. కానీ అడ్వాంటేజ్ అని సెంటిమెంటల్గా, తర్వాత రెస్ట్ కూడా. ఎందుకంటే లాస్ట్ క్వాలిఫైర్ 1 ఆడిన తర్వాత హాయిగా రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడే గుజరాత్ వచ్చారు, అక్కడ హోటల్ నర్మదాలో దే ఆర్ టేకింగ్ కంప్లీట్ రెస్ట్, ప్రాక్టీస్ కూడా చేసుకున్నారు హాయిగా. సో ఫుల్లీ మెంటల్లీ ఫిజికల్లీ దే ఆర్ ఫిట్ అండ్ ప్రిపేర్డ్. మరి పంజాబ్ కింగ్స్ పరిస్థితి అది కాదు కదా. పంజాబ్ కింగ్స్ వాళ్ళు నిన్నగాక మొన్న ఏంటి యాక్చువల్గా చెప్తారంటే డేట్ కూడా మారిపోయింది. మ్యాచ్ కంప్లీట్ అయ్యేసరికి క్వాలిఫైర్ 2 ఆల్రెడీ 2nd వచ్చేసింది. సో వాళ్ళు నిన్నే ఆడారు మ్యాచ్, మోస్ట్ ఆఫ్ ద మ్యాచ్. వాళ్ళకి జస్ట్ నిద్రపోయి శ్రేయస్ అయ్యర్ కూడా ప్రెస్ మీట్లో ఏమన్నాడంటే, ఏమో నాకు చహల్ ఫిట్నెస్ గురించి అడిగితే నాకు తెలీదు, ఇక్కడ నేను మ్యాచ్ ఆడి వెళ్ళి పడుకుని లేచి వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తున్నానని చెప్పాడు. సో వాళ్ళకి ఏమాత్రం రికవరీ టైం లేదు. అంత ఇంటెన్స్ మ్యాచ్ ఆడి అగేన్స్ట్ ఏ స్ట్రాంగ్ ముంబై టీం వాళ్ళు ఇంకా కూడా మెంటల్గా ఫిజికల్గా అలసిపోయి ఉన్నారు. సో ఆ డిసడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది. కానీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, అది కూడా మనం చెప్పాలి. అదేంటంటే వాళ్ళు అహ్మదాబాద్లో 2 మ్యాచ్లు ఆడారు ఈ సీజన్లో. అది నిన్న కాకముందు మ్యాచ్ ఆడారు. సో అక్కడ కండిషన్స్ వాళ్ళకి బాగా తెలిసినాయి, అక్కడ యాంగిల్స్ తెలిసినాయి. సో ఆ గ్రౌండ్తో ఆ ఫెమిలియారిటీ. అంతకుముందు గ్రూప్ మ్యాచ్ కూడా ఆడారు. కానీ ఆర్సీబీ ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా ఈ సీజన్లో ఆడలేదు. ఎందుకంటే వాళ్ళు గుజరాత్తో ఒక మ్యాచ్ ఆడారు, ఒకటే మ్యాచ్ ఆడారు, అది వాళ్ళ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలో ఆడారు. సో వాళ్ళకి అది డిసడ్వాంటేజ్ ఉంది. అండ్
పంజాబ్కి అడ్వాంటేజ్. సో 2 టీమ్స్‌కి ఒక అడ్వాంటేజ్, ఒక డిసడ్వాంటేజ్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ శ్రేయస్ అయ్యర్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ ఆన్ దిస్ గ్రౌండ్. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 97 నాట్అవుట్ చేశాడు. మొన్న ముంబైతో జరిగిన మ్యాచ్లో 87 నాట్అవుట్ చేశాడు. సో అహ్మదాబాద్ పిచ్ని అతను రోల్ చేసి చంకలో పెట్టుకుని తీసుకెళ్ళిపోవచ్చు. అంత మంచి ఫామ్లో ఉన్నాడు అక్కడ. అండ్ ఇన్ జనరల్ హీజ్ ఇన్ గ్రేట్ ఫామ్. సో అది పరిస్థితి. మరి టీమ్స్లో ఏమైనా మార్పులు ఉంటాయా? ఆర్సీబీలో ఒక మార్పు ఉండే అవకాశం ఉంది. టిమ్ డేవిడ్ కనుక ఫిట్ అయితే అతను స్ట్రైట్ లియామ్ లివింగ్స్టన్ ప్లేస్లో వస్తాడు టీంలోకి. అతను మంచి ఫినిషర్గా ఎంత బాగా పర్ఫామ్ చేస్తాడు తెలుసు. అతను హ్యామ్స్ట్రింగ్స్ ఇంజరీస్ అంత తొందరగా రికవర్ కావు. కానీ అతను ఫిట్ అయితే, చాలా రోజుల గ్యాప్ వచ్చింది కాబట్టి ఫిట్ అయితే మరి అతను టీంలోకి వస్తాడు. రజత్ పాటిదార్ కూడా ప్రెస్ మీట్లో ఏం చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలియదు ఇంతవరకు అతని ఫిట్నెస్ గురించి అనే చెప్పాడు. సాయంత్రం తెలుస్తాను అంటే మధ్యాహ్నం ఇప్పుడు జరిగింది ఆ ప్రెస్ మీట్. సో నిన్న సాయంత్రం తెలిసి ఉండాలి, మరి తెలియదు అని మరి చెప్పట్లేదు కదా ఫిట్నెస్ గురించి. ఎవరు ఆడతారు ఎవరు ఆడలేదు ఏ టీం కూడా రివీల్ చేయట్లేదు. సో అందుకని ఆ ఒక్క మార్పు ఉండే అవకాశం. పంజాబ్ కూడా అంతే, ఎందుకంటే టీం 2 కూడా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఆడుతున్నారు 2 టీమ్స్ కూడా. సో మార్పులు ఉండకపోవచ్చు. వాళ్ళకు ఉంటే చహల్ ఫుల్ ఫిట్నెస్తో లేడని మ్యాచ్ తర్వాత వాళ్ళ అసిస్టెంట్ కోచ్ జేమ్స్ హోప్స్ చెప్పాడు. ఫుల్ ఫిట్నెస్ లేకుండానే ఆడాడు క్వాలిఫైయర్ 2 అని చెప్పి. సో చహల్ కనుక ఫిట్గా లేకపోతే అతని ప్లేస్లో హర్ప్రీత్ బ్రార్ వస్తాడు స్ట్రైట్, ఒక స్పిన్నర్ ప్లేస్లో లైక్ రీప్లేస్మెంట్. అదొక్కటే మార్పు వాళ్ళ టీంలో కూడా ఉండే అవకాశం. సో 2 టీమ్స్ ఆ ఒక్క మార్పు చేసుకునే అవకాశం ఉంది, అంతకు మించి చేయాల్సిందే లేదు. సో ఈ కప్ మేము విరాట్ కోహ్లీ కోసం గెలవాలనుకుంటున్నాము, ట్రోఫీ గెలవాలని మాకు అని చెప్పి ఒక సెంటిమెంటల్ రీజన్ ఇచ్చాడు రజత్ పాటిదార్. అంతే కదా, మరి విరాట్ కోహ్లీ పోరాడుతూనే ఉన్నాడు ప్రతి సీజన్లో కూడా. 8 సార్లు 500+ రన్స్ చేశారు. ఒకసారి నేను చెప్పాను 2016లో 973 రన్స్ చేశారు, కానీ ట్రోఫీ గెలవలేకపోయాడు. సో విరాట్ కోహ్లీ తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ టీం సరిగ్గా సెట్ కాకపోవడం. కానీ టీం సెట్ అయింది కాబట్టి ఆర్సీబీ కెన్ హ్యావ్ దోస్ హోప్స్. ఓన్లీ వాళ్ళ కెప్టెన్ రజత్ పాటిదార్ అంత గొప్ప ఫామ్లో లేడు. అదొక్కటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే అదొక్కటే ఉంది. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఆర్సీబీ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. నేను అన్నాం కాదు, నన్ను చాలామంది ఆర్సీబీ ఫ్యాన్గా బ్రాండ్ వేస్తారు, కానీ అలా కాదు. ఇప్పుడు ఆర్సీబీ చూస్తే ఏంటంటే 2 టీమ్స్ ఈ సీజన్లో ఆడిన తీరును బట్టి క్వాలిఫైయర్ 1లో ఆర్సీబీ ఈజ్ మోర్ రౌండెడ్. బ్యాటింగ్ బౌలింగ్ అన్నింటిలో కూడా వాళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ ఉంది, బౌలింగ్లో కూడా వాళ్ళకి ఆ పదును బెటర్ స్ట్రింగ్ ఉంది వాళ్ళ బౌలింగ్లో అని నాకు అనిపిస్తుంది. నేనే కాకుండా అశ్విన్ పాడ్కాస్ట్ చూశాను నేను. అశ్విన్ కూడా సేయింగ్ ఆర్సీబీ ఈజ్ లైక్లీ టు విన్ అని అతను డైరెక్ట్గా చెప్పాడు. ఇంకా సంబడి లైక్ టామ్ బోడీ లాంటి వీళ్ళందరూ కూడా దే ఆర్ సేయింగ్ దట్ ఆర్సీబీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కూడా, ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్లో డెప్త్ ఉంది. టాప్ హెవీగా ఏం లేదు వాళ్ళకి బ్యాటింగ్లో. మిగతా వాళ్ళు కూడా అందరూ, ఎందుకంటే అవుట్ ఆఫ్ 10 wins 9 డిఫరెంట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు టీంలో. సో అది చాలా అద్భుతమైన రికార్డ్. సో 9 మ్యాచ్ విన్నర్స్ మీకు 10 మ్యాచెస్లో, అంటే మీరు ఒక్కరి మీద డిపెండ్ కావట్లేదు, మీకు ప్రతి మ్యాచ్లో ఒక కొత్త హీరో ఎమర్జ్ అవుతున్నారు. అది వాళ్ళకున్న మేజర్ అడ్వాంటేజ్. సో ఆర్సీబీకి కోహ్లీ కోసం గెలుస్తున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం మీద ఆర్సీబీకి అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంది ఆర్సీబీ. బట్ పంజాబ్ ఏంటంటే వాళ్ళు చాలా ఫ్రీగా ఆడుతున్నారు. చాలా వాళ్ళకి అక్కడ రికీ పాంటింగ్ ఉన్నాడు. యాండీ ఫ్లారెజ్ ఆల్సో వెరీ గుడ్ కోచ్. అండ్ రికీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఈ కాంబినేషన్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రజత్ పాటిదార్ క్యాప్టెన్స్ కొత్త అయినా చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తుంది, కామ్గా ఉంటాడు. శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాంటింగ్ కాంబినేషన్, వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ టీంని మోటివేట్ చేస్తుంటారు. ఎందుకంటే చాలామంది అన్క్యాప్ ప్లేయర్స్ ఉన్నారు, 6-7 మంది అన్క్యాప్ ప్లేయర్స్తో దే ఆర్ వర్కింగ్ వండర్స్, దే ఆర్ డూయింగ్ లాట్స్ ఆఫ్ వండర్స్. సో అలాంటి టీం కూడా ఎప్పుడు ఎవరు తక్కువగా అంచనాడు. మన ముంబై చూసాం కదా, ముంబై లాంటి స్ట్రాంగ్ టీంని వాళ్ళు ఎలా ఓడించారో మనం చూసాం. సో వాళ్ళు ఏ రకంగా చూసుకున్నా స్ట్రాంగ్గా ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో జాష్ ఇంగ్లిష్ కూడా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, స్టాయినెస్ ఎలాంటి ఫినిషింగ్ టచ్ ఇవ్వగలుగుతాడు, వడేరా ఎలా ఆడుతున్నాడు, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. సో వాళ్ళు కేవలం టాప్ 3 మీద ఆధారపడుతున్నారని కూడా మనం అనుకోవడానికి లేదు. బౌలింగ్లో కొంత ఇబ్బంది ఉంది. బౌలింగ్లో ఏంటంటే వాళ్ళకి బౌలింగ్లో ఒక గన్ బౌలర్ లాగా ఎవరు కనపట్లేదు. హర్షదీప్ ఐ థింక్ హీ హాస్ పిక్డ్ అప్ 18 వికెట్స్ అని తీసుకున్నాడు, కానీ అతను ఆ లాస్ట్ 4-5 మ్యాచెస్లో 1 వికెట్ వచ్చినాడు. ఒకసారి 4 times వికెట్లెస్ అయ్యాడు. సో కొంచెం వాళ్ళకి బౌలింగ్ అంత ఆర్సీబీకి ఉన్నంత స్ట్రాంగ్ అనిపించట్లేదు. చహల్ ఉంటే కొంచెం స్ట్రెంత్ వస్తుంది, లేకపోతే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. వైశాఖ్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా బాగా వేస్తున్నారు బౌలింగ్. నాట్ దట్ దే ఆర్ నాట్ బౌలింగ్, దే ఆర్ బౌలింగ్ బ్యాడ్లీ.
బట్ మార్క్ యాన్సన్ లేకపోవడం ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బట్ స్టిల్ ఇట్ కెన్ బి ఎ వెరీ వెరీ డేంజరస్. మాకు పర్టికులర్లీ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడున్న ఫామ్, వాళ్ళు క్వాలిఫైయర్ 2లో ముంబై లాంటి టీం మీద గెలవడం అది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇక మ్యాచప్స్ విషయానికి వస్తే హ్యాజల్వుడ్ ఈ రెండు టీమ్స్ ఆడిన మ్యాచ్లో బౌలర్ వికెట్లు తీశాడు. ఐ థింక్ హీ హాస్ పిక్డ్ అప్ 6 వికెట్స్ ఈ రెండు టీమ్స్ మధ్య జరిగింది. సో హీఈస్ అతను ఆ ప్లే ఆఫ్స్లో బాగా ఆడతాడు. బిగ్ మ్యాచ్ టెంపర్మెంట్ ఉండే బౌలర్. ఆసీస్ అందరూ అంతే కదా, ఆసీస్ అందరూ కూడా ప్లే ఆఫ్స్లో ఇలా నాకౌట్ మ్యాచ్స్లో బాగా ఆడతారు. సో అతని మీద చాలా ఫోకస్ ఉండే అవకాశం. శ్రేయస్ అయ్యర్కి అగేన్స్ట్గా అతనికి అద్భుతమైన రికార్డు ఉంది. 4 సార్లు శ్రేయస్ అయ్యర్ని అవుట్ చేశాడు ఈ ఫార్మాట్లో అతను. అండ్ అతనికి అగేన్స్ట్గా హీ స్కోర్డ్ ఓన్లీ 50 స్ట్రైక్ రేట్తో, 50% 50 స్ట్రైక్ రేట్తో చేశాడు. అంతే, అది స్ట్రైక్ రేట్ కూడా లో ఉంది. సో శ్రేయస్ అయ్యర్ వర్సెస్ హిమ్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే రజత్ పాటీదార్కి అగేన్స్ట్గా చహల్కి మంచి రికార్డు ఉంది. అతను 2 సార్లు 3 సార్లు అవుట్ చేశాడు. సో అవి కొన్ని ఇంట్రెస్టింగ్ మ్యాచప్స్. విరాట్ కోహ్లీ ఫామ్, శ్రేయస్ అయ్యర్ ఫామ్, ఇద్దరు కూడా కూల్గా ఆడతారు, టీంని చివరి దాకా తీసుకెళ్తారు. వీళ్ళిద్దరు కోహ్లీ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ స్లోలీ ఎమర్జింగ్ యాజ్ ఏ సక్సెసర్ ఫర్ విరాట్ కోహ్లీ, అట్లీస్ట్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. విరాట్ కోహ్లీ స్టైల్లో ఆడే ప్లేయర్గా మనకి ఎమర్జ్ అవుతాడు. సో వీళ్ళిద్దరి ఫామ్, వీళ్ళిద్దరు ఎలా ఆడతారు, ఫైనల్లో హూ విల్ మేక్ ఇట్ కౌంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంకా చాలామంది మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు రెండు టీమ్స్లో కూడా. ఆర్సీబీ నా దృష్టిలో విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. బట్ ఎవరు గెలిచినా వీ షుడ్ ఫీల్ హ్యాపీ. కొత్త ఛాంపియన్ ఎవరు అవుతున్నారు. అండ్ వీ షుడ్ ఫీల్ సారీ ఫర్ ది అదర్ టీమ్. ఎందుకంటే 18 ఏళ్ల కళ మీకు ఫలించని పరిస్థితి ఈసారి కూడా. కానీ ఒక టీం మాత్రం ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది. అది ఆర్సీబీనా, పంజాబ్ కింగ్స్ అన్న. మీరేమనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి.